హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య ఎంఎల్ డిజైన్స్. ఇవాళ ఇంకో డిజైన్ అయితే చూపిస్తున్నానండి. దానికోసం అయితే ఇలాంటి రింగు, తర్వాత ఇది వచ్చేసి 10 స్టాండ్ సిల్క్ థ్రెడ్ అండి. ఇలాంటి షేప్లో ఉండే రింగ్ అయితే తీసుకోవాలండి. ఇక్కడ హోల్ వదిలేసి పక్కన గమ్ కొంచెం అప్లై చేసేసి ఈ సిల్క్ థ్రెడ్ని ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టయితే రింగు చుట్టూ కూడా ఈ విధంగా చుట్టుకోవాలండి. నేనైతే క్రోషియా నీడిల్ సహాయంతో ఇలాగా చుట్టుకుంటున్నానండి. సో మీ దగ్గర ఆ నీడిల్ లేకపోయినా ఏం పర్లేదు, ఏదైనా స్టిక్ కానీ లేదా నార్మల్ నీడిల్ యూస్ చేసి కూడా ఈ విధంగా చుట్టుకోవచ్చండి. చూసారా, ఇలాగా మొత్తం ఈ గ్యాప్ ఉంటుంది కదండి, రింగ్ మధ్య మధ్యలో కొంచెం గ్యాప్ లాగా ఉంటుంది. ఆ గ్యాప్ అంతా కూడా ఇలాగా థ్రెడ్ని చుట్టేసుకోవాలండి. రింగ్ అంతా కూడా ఈ విధంగా చుట్టుకోవాలండి. రెండు వైపులా హోల్ ఉండే పక్క వదిలేసేయండి. నేను మర్చిపోయి చుట్టేసానండి. అన్నీ కూడా వేసేప్పుడు నాకు చాలా ఇబ్బంది అనిపించింది. అసలు థ్రెడ్ లోపలికి బీడ్ ఇన్సర్ట్ చేసే కవ్వలేదు. సో మీరు రెండు పక్కల కూడా హోల్ని వదిలేసి థ్రెడ్ని అయితే చుట్టుకోండి. సో అన్ని థ్రెడ్స్ కూడా అన్ని రింగ్స్ కూడా ఈ విధంగా చుట్టుకోవాలండి. నేను ఇక్కడ 2 కలర్స్ యూజ్ చేశాను. శారీలో 2 కలర్స్ ఉంటే 2 కలర్స్ ఈ విధంగా అదొకటి ఇదొకటి వచ్చేలాగా వేద్దామని ఇలాగ 2 కలర్స్ చుట్టుకున్నానండి. మళ్ళీ ఒక అట్టకి ఈ విధంగా థ్రెడ్స్ అయితే చుట్టుకున్నానండి. 4 లైన్స్ అంటే డబల్ థ్రెడ్ తీసుకొని 4 లైన్స్, సింగిల్ థ్రెడ్తో అయితే 8 లైన్స్ చుట్టుకుంటే సరిపోతుందండి. దాన్ని ఒక్కొక్కటే కట్ చేసి ఇక్కడ చూపిస్తున్నట్లయితే శారీకి కుట్టుకోవాలండి. ఫస్ట్ అయితే థ్రెడ్ని ఈ విధంగా కుట్టేసి వేరే నీడిల్తో మనం చుట్టుకున్నాం కదండి బీడ్స్, మళ్ళీ మధ్యలో ఒక క్రిస్టల్ బీడ్ యూస్ చేస్తున్నానండి. ఈ రెండింటిని ఈ విధంగా థ్రెడ్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలండి. చూడండి, నేను హోల్ పక్క కూడా థ్రెడ్ చుట్టేశాను, ఒక పక్కే వదిలాను. సో కొంచెం థ్రెడ్ ఇన్సర్ట్ చేసే కష్టమైందండి నాకు. అదే మీరు హోల్ వదిలేసి చుట్టుకున్నారంటే ఈజీ అవుతుంది. సో నేను పిన్నుతో హోల్ చేసి 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 వేసానండి. సో నాకు చాలా టైం పట్టేసింది. అందుకే హోల్ వదిలేసి చుట్టుకోండి థ్రెడ్స్. నేను ఇది వచ్చేసి 1.25 ఇంచుతో మార్క్ చేసుకున్నానండి. గ్యాప్ 1.25 ఇంచ్ మార్క్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. సో ఫస్ట్ అయితే ఈ విధంగా శారీని రైట్ సైడ్ పెట్టేసి ఇలాగ బీడ్స్ అన్ని కూడా ఇన్సర్ట్ చేసుకొని ముడి వేసుకోవాలండి. ఈ విధంగా బీడ్స్ కుట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం టాజల్ కట్టుకోవాలండి. ఏ రింగ్కి ఏ కలర్ వేసామో ఆ కలర్తోనే టాజల్స్ కట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ మిడిల్లో నుంచి ఇలాగ టాజల్ని తీసుకొని మళ్ళీ జరీ థ్రెడ్తో ముడి వేసుకోవాలండి. నేను వచ్చేసి సిల్క్ థ్రెడ్ 160 స్టాండ్స్ తీసుకున్నానండి. 80 రౌండ్స్ చుట్టుకున్నాను. సో అది నీడిల్లోకి వేసే లోపుకి 160 అవుతుందండి. 160 స్టాండ్స్ అయితే సరిపోతుంది. సో ఈ విధంగా అయితే జరీ థ్రెడ్ తో ముడి వేసుకునేయాలండి టైట్ గా.
మనకి ఎంత పొడవు కావాలో టాజల్ అంత పొడవుకైతే కట్ చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ కట్ చేసుకుంటే సరిపోతుందండి. అంతే అండి, చాలా ఈజీగా వేసేయచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుందండి. సో లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వెంటనే రిప్లై ఇస్తాను. అండ్ డిజైన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.